తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మగ్దల మరియ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందజేసెను. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 18వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆదివారం దినమున అనగా 3వ రోజున యేసు పునరుత్థానమయ్యెను. కానీ ప్రతిరోజు యథావిధిగా ప్రభుదేహమును శుద్ధి చేసి పరిమళ తైలమును పూయుటకు వచ్చిన మగ్దల మరియ యేసు దేహము సమాధిలో లేదని శిష్యులకు వార్త అందించెను. శిష్యులు పరుగున వచ్చి యేసు దేహము సమాధిలో లేదని నిర్ధారించుకొని వెళ్ళిరి. కానీ మగ్దల మరియ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. దానిని గమనించిన 2 దేవదూతలు, అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని చెప్పి వెనుకకు తిరిగెను. తరువాత యేసు మరియమ్మా అని పలుకగానే రబ్బూని అని మరియ మగ్దలేన ప్రభువును గుర్తించాను. తరువాత ప్రభు చెప్పమనిన సంగతులను శిష్యులకు తెలుపు సందర్భంలోనిది ఈ వాక్యం. పునరుత్థాన క్రీస్తును మొదటిగా చూసిన మగ్దల మరియ ఆయన నుండి సందేశమును పొందుకొని ఆమె సువార్తాకారులకే సువార్తాకారిణిగా మారింది. తాను చూచిన దానిని వినిన దానిని శిష్యుల వద్ద ప్రకటించింది. క్రీస్తు పునరుత్థాన వర్తమానాన్ని బోధించిన స్త్రీగా చరిత్రలో మిగిలిపోయింది. మగ్దల మరియమ్మ ఏ విధంగానైతే తాను చూసిన దానిని వినిన దాని శిష్యులకు లోకానికి చాటిందో, మనం కూడా ఆ సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. మనం కూడా మన దైనందిన జీవితంలో పొందుకున్న మేలులను, ఆశీర్వాదాలను, రక్షణను గూర్చి ప్రకటించాలి. మనం ఏ విధంగానైతే రక్షింపబడ్డామో, సువార్తను వినుట ద్వారా, క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా, జ్ఞానస్థానం స్వీకరించడం వలన, అలాగనే అన్యులైన వారు, దేవుడంటే నమ్మని వారు, దేవుడు లేడని వాదించే వారికి క్రీస్తును పరిచయం చేసి వారు రక్షణ పొందుటలో మనం ముందుండి నడవాలి. క్రీస్తుకై తాపత్రయపడాలి. ప్రార్థించుదము. కృపతో నిండిన మా ప్రభువా, పరిశుద్ధుడా, పరమోన్నతుడా, మీ ఘనమైన కార్యాలకు గాను మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మీ ప్రియకుమారుని పునరుత్థాన శుభవర్తమానాన్ని లోకమంతటికి క్రీస్తు ప్రభుని శిష్యుల ద్వారా ప్రకటింపజేసి మమ్ములను రక్షణలోనికి నడిపించారు. మా దైనందిన జీవితంలో కూడా మీ సువార్తను ధ్యానిస్తూ, జీవిస్తూ, ప్రకటిస్తూ మరెంతోమంది రక్షణకు పాత్రులమయ్యే ఆశీర్వాదాలను గొప్పగా దయచేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.